కానీ ఇవాళ స్పీకర్ నిజంగానే అపహాస్యమైనట్టు అనిపించింది. జనాలు మాట్లాడుకుంటారు ఇదేంది అంటే బగ్గా తెలుసు ఎవరికన్నా పక్కన పెట్టి ఏ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఆ కాన్స్టిట్యున్సీకి తెలియదు, అది బీఆర్ఎస్లో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో. ఇందులో కామెడీ విషయం ఏంటంటే ఈయన మాట్లాడడం కడియం సిఆర్ లేఖ రాసిండు, నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. వెరీ గుడ్. ఏం చెప్తారు? ఇప్పుడే 3.5 గంటల పాటు చంద్రబాబు నాయుడుతో మాట్లాడే లటక్కన వచ్చి కేసీఆర్ శంకర్ ఎక్కాడైనా అదేంటి కొత్త ఏట ఆయనకి రేట్ లేదు, గ్యాప్ కొంత కడియం శ్రీ బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు ఇదే పంచాయతీ ఎట్టాడు 3.5 గంటలు మాట్లాడి చచ్చే అదేంటి అనుకున్నా చంద్రబాబు నాయుడు దేవుడు సూర్యుడు వీరుడని ఇక్కడ శంకెక్కడు వచ్చి ఏంది నెలకల్లేని వృద్ధాప్యంలో రాజకీయాలు సరే గెలవలేమని చెప్పారు, సరే తప్పించారు. ఇప్పుడు 5 తర్వాత ఇంకొక 3 తప్పిస్తారా, మరి 5 తప్పిస్తారా తెలియదు. కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇప్పుడు ఏం చెప్తారు? ఆడ కాసుకొని కూర్చురు కాంగ్రెస్ వాళ్ళు. ఆల్రెడీ మొన్న పోటీ చేసారు కదా కాంగ్రెస్. ఇప్పుడు జగిత్యాలలో ఆయన కావచ్చు, ఎవరు జీవన్ రెడ్డి, ఈడ చూసుకుంటే కాటా శ్రీనివాస్ గౌడ్, ఆల్రెడీ వాళ్ళ కత్తులు నూరుతున్న నేపథ్యంలో ఒరే పోయి నువ్వు బీఆర్ఎస్ అను కదా, మరి నువ్వెందుకు వచ్చినావని మాట్లాడితే కార్యకర్తలు మాట్లాడతారు, ఆడ పోటీ చేసిన ఎమ్మెల్యే మాట్లాడతాడు. జీవన్ రెడ్డి అసలు చాలు సగం శివలో జోరీగిలా ప్రాణాలు తినేయడానికి ఉన్న వాళ్ళకి. ఇప్పుడు రేపు జడ్పీటీ సెలక్షన్స్కు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉపయోగపడుతుంది ఈ 10 కాన్స్టిట్యున్సీలలో? అసలు ఏటి ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఏటి గెలిచారు కేసీఆర్ గారు నియోజకవర్గంలో గజ్జేరుడు పక్కన ఉన్న దామోదర రాజనరసింహ గారు ఆయన నియోజకవర్గంలో సర్పంచ్లందరికీ గుండెకి చేతికి ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళకి. నీ దగ్గర ఉన్న విషయం మాడకుండా వాళ్ళ దగ్గర ఉన్న విషయం మాడతారేంటి? ప్రత్యక్ష కాదు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కంపారిటివ్లీ మిస్ అవుతారు లాజిక్. బీఆర్ఎస్ కంటే మాకు ఎక్కువ వచ్చినాయి కదా, వచ్చినాయి కదా, అందుకే కదా పెద్ద పెద్ద తాటికాయ టీవీలలో గులాబ్ జామ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసావా? ఆ గుంటలు చెప్తారు ఏటర్ వాళ్ళ నాన్న అడుగుతాడు సెకండ్ ప్లేస్ వచ్చింది అని అంటాడు. ఏటర్ నాన్న నీకు సెకండ్ ప్లేస్ వచ్చింది, ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే 2 అంటున్నాడు. అలాగా మళ్ళీ దీంట్లో కూడా ఆ దమ్మిడికి పనికిరాని బీజేపీని తెచ్చి బీఆర్ఎస్ నెత్తికెడతాడు. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేశారు తెలుసా అని. వాళ్ళే బిక్కులు ఆడుకొని చేస్తాను రో పక్కన, వాళ్ళు ఏడు చేయాలి పీకులు ఆడలేక చేస్తాను రో పక్కన.